హాయ్ అండి. ఐయామ్ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి క్రియేషన్స్. నేను ఇంటర్ వరకు చదువుకున్నానండి. 10th తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు. నాకంటూ ఓన్‌గా ఏదైనా ఉండాలనే ఉద్దేశ్యంతో నేను టైలరింగ్ నేర్చుకున్నానండి. ఒకరి కిందికి వెళ్ళకూడదు అనే ఉద్దేశ్యంతో నేర్చుకోవడం జరిగింది. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకొని ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చేసుకొని స్టేట్ ఫస్ట్‌లు, జిల్లా ఫస్ట్‌లు ఇలా వస్తూ ఉంటారు కదా! మళ్ళా వచ్చేసి ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఓకే అండి. వాళ్ళ వరకైతే ఓకే. వాళ్ళకు కొంచెం లక్షల్లో ఇన్‌కమింగ్ అనేది సాలరీ రావడం అనేది జరుగుతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కైతే 30, 40కైతే ఎక్కువ సాలరీ అనేది ఉండదండి. మనం గమనిస్తే రోడ్ సైడ్ బండి ఓన్‌గా వ్యాపారం చేస్తూ, చిన్న చిన్న వ్యాపారం చేస్తూ, బజ్జీల బండి వాళ్ళు, పానీపూరి పానీపూరీలు అమ్మేవాళ్ళు, చాయ్ బండి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్‌కమింగ్ జనరేట్ అవుతూ ఉంటుంది. మనలో కూడా ఏదో ఒకటి క్రియేటివిటీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. పెద్ద 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 చదువులు కూడా చదువుకొని ఉండుంటారు. టెక్నాలజీకి సంబంధించిందో ఏదైనా ఒక్కటి చిన్నది ఏదైనా సరే అండి, మనలో కూడా ఉండే ఉంటుంది. దాన్ని వినియోగించుకొని మీ ఓన్‌గా ఏదైనా క్రియేట్ చేసుకోండి బిజినెస్ అనేది. ఈ రోజుల్లో బిజినెస్ కూడా సోషల్ మీడియా అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. అది కనుక యూజ్ చేసుకుంటే మీరు కూడా టాప్ ప్లేస్‌లో ఉంటారండి. ప్రయత్నించండి. వర్కర్ టు బిజినెస్ మ్యాన్. ఖచ్చితంగా ప్రయత్నిస్తే మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా అయితారండి.